అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ సభలో గడ్డం ప్రసాద్ పేరును అధికారికంగా ప్రకటించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ను సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, విపక్షాల సభ్యులు అభినందించారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయిన గడ్డం ప్రసాద్ కుమార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో వికారాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చేనేత, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు గడ్డం ప్రసాద్ కుమార్. చట్టసభలు ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఫలప్రదమైన చర్చలు చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాయో అట్టి సమాజాలు ఉజ్వల భవిష్యత్తును కలిగి ఉంటాయని చరిత్ర చెబుతుంది. కాబట్టి మనమంతా కూడా తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఆ దశలో పయనించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని భావిస్తున్నాను. తెలంగాణ శాసనసభ దేశంలోని అన్ని చట్టసభలకు ఒక రోల్ మోడల్గా ఉందనే విషయము మీ అందరికీ తెలుసు. ఆ గౌరవం మరింత ఇమిడించే విధంగా సభలో మన వ్యవహార శైలి ఉండాలని, ఆ మేరకు గౌరవ సభ్యులంతా తమ వంతు తోడ్పాటు అందించాలని కోరుతున్నాను. సభాపతిగా మీరు అప్పగించిన ఈ బాధ్యతను రాజ్యాంగబద్ధంగా నిర్వహించడానికి నా శాయశక్తుల కృషి చేస్తానని, నా కర్తవ్య నిర్వహణలో ఆ మేరకు మీరంతా తప్పకుండా సహకరిస్తారని ఆశిస్తున్నాను.